కవిత గారి ఆధ్వర్యంలో 50 కమిటీలతో ఒక ప్రత్యేకమైన కమిటీలను 50 కమిటీలను వేసి ఆ 50 కమిటీల ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సమస్యలను అధ్యయనం చేస్తున్నారు. అతి త్వరలో పార్టీ స్థాపించబోతున్న కవిత గారు ముందుగా పార్టీకి సంబంధించి ఏ వర్గాల నుండి ఏ కులాల నుండి ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు పరిష్కారాలేంది అని తెలుసుకునేందుకు 50 అధ్యయన కమిటీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేయడమే కాకుండా మొదటి రోజు ఉద్యమకారులు, అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలకు సంబంధించి అధ్యయన కమిటీలతోటి సమావేశం కూడా ఏర్పాటు చేసిండ్రు. రెండవ రోజు బీసీ, అదేవిధంగా యువత, అదేవిధంగా ఎకనామికల్ రిసోర్స్ వీటికి సంబంధించి అధ్యయన కమిటీలతోటి కూడా సమావేశం జరిగినట్టు తెలుస్తున్నది. ప్రజల్లోకి వెళ్ళే ముందు ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు పార్టీ అధ్యక్షురాలిగా కావచ్చు, లేకపోతే రేపు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నుండి వచ్చిన సమస్యలకు ఎలాంటి పరిష్కారాలను చూపాలనే ముందస్తు ఆలోచనతోటి కవిత గారు అధ్యయన కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు సమాచారం. తెలంగాణ వ్యాప్తంగా అతి త్వరలో జనంబాట కార్యక్రమానికి కూడా కవిత గారు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక అదేవిధంగా నిన్న లాయర్ స్వప్న హత్యకు సంబంధించి కొన్ని ఆసక్తికర అంశాలను కూడా కవిత గారు మీడియా ముందు వెల్లడించడం జరిగింది. తన అన్న నుండి ముప్పు పొంచి ఉన్నదని లాయర్ స్వప్న అనేక సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఏ ఒక్క లీడర్ కూడా, ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ పార్టీకి సంబంధించిన వారు కూడా లాయర్ స్వప్న హత్యకు సంబంధించి ఒక్క ఖండన కూడా లేదు. పైగా రోజు నడి రోడ్డు మీదనే ఏదో ఒక చోట హత్యలు జరుగుతున్నా కూడా శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి కమ్ హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తనట్టు కనిపిస్తున్నాడు. నిన్న కవిత గారు మాత్రమే లాయర్ స్వప్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు ధైర్యాన్ని కల్పించడం జరిగింది. పార్టీ ఏర్పాట్లకు సంబంధించి శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఒక 50 అధ్యయన కమిటీలను కూడా కవిత గారు ఏర్పాటు చేసి ఆ 50 అధ్యయన కమిటీల ద్వారా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఏ కులాలకు ఏ వర్గాలకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కారాలను చూపొచ్చు అనే ఒక ఆలోచనతోటి ఈ 50 అధ్యయన కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు అర్థమవుతున్నది.